ఓ, ఆఫర్ బాగానే ఉంది. రిజిస్టర్ చేసేసుకుందాం. మా ఏజెన్సీతో రిజిస్టర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. మీ సీవీని చూశాము. వర్క్ ఫ్రం హోమ్ కి మీరు సెలెక్ట్ అయ్యారు. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అందించండి. కంపెనీ పాలసీని బట్టి మీరు కొన్ని డాక్యుమెంట్లపై సంతకం చేయాలి, ఇంకొన్ని ఫామ్లని నింపాల్సి ఉంటుంది. నేను నా ఫామ్స్ని నింపుతాను, నా పాన్ కార్డ్ వివరాలు ఇంకా చిరునామాని కూడా పంపిస్తాను. రేపటి నుండే మీరు పని స్టార్ట్ చేయవచ్చు. మీరు పూర్తి చేసిన పనిని workfromhome.com పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి మీ ఐడి ఇంకా పాస్వర్డ్. ఇంకను మీరు 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మేము మీరు చేస్తున్న పనిని చూశాము. మీరు పనిని సరిగ్గా చేయడం లేదు. చాలా జాబుల్లో చాలా తప్పులున్నాయి. వాటిని ఏమాత్రం తోసిపుచ్చలేం. కనుక మీ కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారంగా మీరు మాకు 1,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఏంటి, 1,00,000 రూపాయల నష్టపరిహారమా? రాజుగారు, నష్టపరిహారం చెల్లించండి, లేదంటే మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తాను. ఓ నో! మిస్టర్ రాజు, మీ మీద చీటింగ్ కేసుంది. అయ్యో, నేను మోసపోయాను. నేను కాంట్రాక్ట్ ని చదివి ఉండాల్సింది, ఇంకా తెలియని వ్యక్తులను నమ్మాల్సింది కాదు. అప్రమత్తంగా ఉండండి. మోసపూరిత జాబ్ సైట్లకి దూరంగా ఉండండి. చేయవలసినవి: చిన్న URL, అపరిచిత వ్యక్తుల ద్వారా గూగుల్ ఫామ్స్ లో అడుగుతున్న సమాచారం పట్ల అప్రమత్తంగా మెదలండి. ఈమెయిల్స్ లో, SMS పోర్టల్స్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ని ఇంకా వ్యాకరణ దోషాల్ని గమనించండి. వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్న లింకులు, ఫామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆఫర్ల వాస్తవికతని తెలుసుకునేందుకు ఎల్లప్పుడూ ఈమెయిల్స్ల హెడ్డర్లని చెక్ చేయండి. మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో జరిగిన దాని గురించి రిపోర్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి. చేయకూడనివి: తెలియని వ్యక్తులకు తమ వ్యక్తిగత అతి ముఖ్యమైన సమాచారం, ఆధార్ లేదా పాన్ కార్డ్ ఈమెయిల్ ద్వారా పంపకండి. లాయర్ని సంప్రదించకుండా ఆన్లైన్ అగ్రిమెంట్ పై ఎప్పుడూ సంతకం చేయకండి. జాబ్ కోసం డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. నిజమైన సంస్థలు డిపాజిట్ చేయమని అడగవు.